పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ గడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read it every day, it will help us all the day. Oh, the best book to read is the Bible. Let's just put it. హిందీలో కూడా బాగా తర్వాత వచ్చే నెల నుండి హిందీలో కూడా ఉంటుంది. వీటికైతే ఫాలో. So I request our dear brother, Professor Gabriel, to come and give a message. Praise the Lord. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసము కూడా ఈ 3వ వారం మీతో కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నాకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి అయ్యగారికి మరి అమ్మగారికి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి ఒక చిన్న హల్లెలూయా 314 మహోన్నత స్తుతి కీర్తనలో నుండి 314 నేను పాడాను నాకు గుర్తులేదు, కానీ అందరికీ వచ్చు అని నేను అనుకుంటున్నాను. నాతో పాటు పాడి సహకరించారు. దేవుని మాట్లాడుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనందం ఆనందం దీన దీన ఆనందం యేసు రాజుల సొంత వాయుడు. ఆనందం ఆనందం దీన దీన ఆనందం యేసు రాజుల సొంత వాయుడు. ఈ లోకమందు సొంత
మహా గొప్ప భాగ్యమే. ఈ లోకమందు సొంత వాడాయను, నా మదిలో సొంతమాయను. ఈ లోకమందు సొంత వాడాయను, నా మదిలో సొంతమాయను. పరిశుద్ధమైన దేవా, నీ పాపిష్టి లోకములో కలిగిన నీవు నా సొంత వాడిగా ఉండి మా తొలి బాల్య వయస్సులోనే పేరు పెట్టి పిలుచుకొని గొప్ప బాధ్యతను మాకు అప్పగించి ఈ బాధ్యతను నమ్మకముగా యథార్థముగా నువ్వు వచ్చి పర్యంతవరకు అశ్రద్ధ చేయక, విడిచిపెట్టక, హత్తుకొని సంపూర్తి చేసేటటువంటి అతి అనుభవంలోని నన్ను మమ్మల్ందరినీ కూడా నడిపించి నీ వాక్య ప్రత్యక్షతను మరొకసారి మాకు కనుపరుచున్నాను. యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిలాడు వేడుకొంచున్నాము స్వామి. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమునకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనము వాక్య ధ్యానాంశంలోనికి మనము ప్రవేశిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనమును మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉండగా అతి సహాయము నేను మనమందరం కూడా పొందుకుందాం. 6వ అధ్యాయం కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో మనము ఎవరి సొత్తు చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. విలువ పెట్టి మనము కొనబడ్డ వాళ్ళం. ఎందుకు ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఆయా సందర్భాలలో మన పరిస్థితులను మనము చూసుకుంటూ అసలు ఎందుకు ఈ పనికి మాలినటువంటి బ్రతుకు నేను బ్రతుకుతూ ఉన్నానా, ఈ హీనమైనటువంటి బ్రతుకు నాకెందుకు, అసలు నాకు ఈ లోకములో, ఈ కుటుంబములో, ఈ సంఘములో, ఈ సమాజంలో అసలు నాకు విలువనే లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నీ విలువ ఏంటో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో దేనితో కూడా పోల్చలేనటువంటి విలువైన దానము, విలువైన వాడము, విలువైన వాళ్ళము మనము దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బ్రతుకు విషయంలో బాధపడకండి, దిగులు పడకండి, చిచి ఎందుకు ఈ బ్రతుకుతూ ఉన్నానని అనుకోకండి. అసలు ఈ బ్రతుకు దేవుడు నీకు ఇచ్చింది నీ కొరకు బ్రతకడానికి కాదు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నువ్వెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావంటే నువ్వు అనుకున్న విధంగా నీ బ్రతుకు ఉండలేదు కనుక నీకు ఆనందం లేదు, సంతోషం లేదు. నువ్వు అనుకున్న విధంగా నీ బ్రతుకు ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించలేదు, నిన్ను బ్రతికించడం లేదు. దేవుడు అనుకున్న విధంగా నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న దినమున, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పించిన దినమున నాలాగా ఆనందాన్ని అనుభవిస్తావు, వేస్తున్నావు, నాలాగా సంతోషాన్ని అనుభవిస్తావు. అయితే ధైర్యంగా చెప్తున్నాను ఈ రోజున, ఇక్కడ ఈ హృదయములో నీకు కలిగినది ఏది కూడా బాధ పెట్టడానికి కలగలేదు, హల్లెలూయా, దుఃఖ పెట్టడానికి కలగలేదు. ఇక్కడ కలిగినది ప్రతిదీ కూడా దేవుడు మహిమపరచబడటానికి మాత్రమే. అందుకే నా దేవుడు నీ గురించి నా గురించి ఏమి రాయించకుండా నీలో ఉన్న హృదయం గురించి రాయించాడు. దేవుని స్తోత్రం. తాను రేపటి దినమున శిలువ మరణానికి తనను తాను అప్పగించుకుంటాడు అనగా తన ప్రియ శిష్యులను భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో చెప్పిన మాట ఒకటి, మీ హృదయము చాలా చాలా ప్రశస్తమైనటువంటిది. ఆ ప్రశస్తమైనటువంటి ఆ హృదయమును ఎప్పుడు కూడా కలవరపడనివ్వకూడదు, దిగులు పడనివ్వకూడదు, దానికి చింత అనేది రానివ్వనీయకుడి అని తన భోజనపు బల్ల మీద పలికిన మాటలను యోహాను గారు రికార్డ్ చేస్తూ
14వ అధ్యాయంలో అన్నాడు. ఒకసారి చదవండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము మొదటి వచనమే చదవండి. డైరెక్ట్గా చదవండి. సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు కలవరపడనీయద్దు? చెప్పండి. ఎందుకు నీ హృదయాన్ని కలవరపడనీయకుండా ఉంచుకుంటావు? అక్కడే ఉంది ఆన్సర్ కూడా. చదవమ్మా. అంటే మీరు మీ హృదయాన్ని కలవరపరుస్తే, నీ హృదయం కలవరపడుతూ ఉంటే నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగిన దానవు, కలిగిన వాడవు కాదు. క్రైస్తవులో అంటే నీ హృదయము కలవరపడనీయొద్దు అని దేవుడు చెప్పాడు అంటే కలవరపడేటటువంటిది నీ జీవితంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు అని అర్థం. నిన్ను బాధ పెట్టేటటువంటి నీ జీవితంలోనికి వచ్చి తీరుతుంది. ఆ సందర్భంలో నువ్వు కలవరపడకుండా ఉండగలుగుతావా? నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. నీ ఇంట్లో ఒక దుస్సంఘటన జరిగింది, పక్కింట్లో ఒక దుస్సంఘటన జరిగింది. నీ పక్కింట్లో దుస్సంఘటన జరిగినప్పుడు, నీ ఇంట్లో దుస్సంఘటన జరిగినప్పుడు ఆ హృదయం పడేటటువంటి బాధ వేదనలో తేడా ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది కదా. అంటే నీ ఇంట్లో జరిగినప్పుడు నీ గుండె పగిలిపోయేటటువంటి విధంగా ఏడుస్తావు. కానీ పక్కింట్లో జరిగితే అయ్యో అట్లా జరిగిందా అని అంటావు. అదే విధముగా నీ జీవితంలో ఏది జరిగినా అది పక్కింట్లో జరిగింది అని అనుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ దేహము నీది కాదు కనుక. హల్లెలూయా. ఇది నీది అనుకుంటున్నావు గనకనే, ఇది నాది అని అనుకుంటున్నాను గనకనే గుండె పగిలేటట్టు ఏడుస్తూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాయి. ఇది నీది కాదు, ఇది విలువ పెట్టి తాను కొనుక్కున్నటువంటి తన సొత్తు. హల్లెలూయా. కొంచెం అర్థమవుతుందా? పక్కింట్లో పోయి పక్కింట్లో దూరి నీ ఇంట్లో చేసిన పనులని పక్కింట్లో చేస్తారా? అది నీ సొంత తల్లిదైనా కూడా, నీ సొంత అన్నదైనా కూడా, నీ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అంత స్వతంత్రంగా ఉండగలుగుతామా? తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. మరి ఇది నీది కాదు. ఈ ఇంట్లో నువ్వు ఎందుకు అంత స్వతంత్రంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు? అసలు ఎవడిచ్చాడు నీకు ఈ దేహం మీద అధికారం? నాది నాది అని స్వతంత్రంగా ఎందుకు పాపం చేస్తున్నావు? అందుకే ఈ దేహాన్ని, ఈ మనస్సును దేవుడు సంతోషంగా, ఆనందంగా ఉంచడం లేదు. ఈ హృదయము ఎప్పుడు కలవరపడదు అని అంటే, ఈ హృదయంలో ఈ వాక్యమును భద్రపరుచుకున్నటువంటి వారు మాత్రమే కలవరపడదు. మీ హృదయమును కలవరపడనీయకుడి అని అంటే అర్థము, నీ హృదయములో నా వాక్కులు ఎల్లప్పుడూ కూడా భద్రంగా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదవండి బిడ్డ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో హల్లెలూయా. నీ వాక్యం, నా వాక్యము ఈ శరీరంలో ఉన్న హృదయానికి, ఈ శరీరంలో ఉన్న మనసుకు ఏం చెప్తా ఉంది? సుఖమునిస్తుందని చెప్తుందా, కష్టాన్ని ఇస్తుందని చెప్తుందా? అమ్మ చెప్పాలి. అవునా? ఎవరికి? నీ హృదయపూర్వకముగా దేవుడు ఏ ఆజ్ఞను జారీ చేశాడో ఆ ఆజ్ఞను ఈ శరీరముతో నెరవేరుస్తే సుఖముగా ఉంటాం. ఇంకెలా ఉంటాం? శాంతితో ఉంటాం, సమాధానంతో ఉంటాం, నెమ్మదితో ఉంటాం, ఆరోగ్యముతో కూడా ఉంటాం. అదే 4:20 కూడా చదువున్నారా? ఇక శరీరం గురించి చెప్తాడు దాంట్లోనే. 4:20లో కూడా
420 అంటే 420 కాదు, 420 వస్తుంది. నా కుమారుడా నా మాటలను, ఎవరి మాటలను అమ్మా చెప్పండి? నా మాటలు అంటే ఎవరి మాటలు? దేవుని మాటలు ఎక్కడున్నాయి చెప్పండి? మరి ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు వరప్రసాద్ మాటలా, నువ్వు నమ్మిన నీ దేవుని మాట? ఇక నేను చెప్పేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ఇది నెరవేర్చడానికి ఆలోచన చేస్తూ వాడు ఎందుకు చెప్పాడు, వాడు ఇలా ఎందుకు చెప్పాడు, వాడు అలా ఎందుకు చెప్పాడు అని నీ హృదయంలో బాధపడితే, నీ హృదయంలో వేదన పడితే నేనేం చేసేది లేదట. వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ హియర్, ఐఎమ్ స్పీకింగ్ విచ్ ఈస్ రిటన్ ఇన్ ది బైబిల్. క్రైస్తవులో నీ బైబుల్లో, నా బైబుల్లో దేవుడు రాయించింది చదివి వినిపిస్తున్నాడు. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. చదువు పెట్ట. నా మాటలను విని ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము. నీ కన్నుల ఎదుట నుండి వేటిని తొలగిపోయనికము. ఏ వాక్యములనైతే నీవు ఏ వ్యక్తి ద్వారా విన్నావో ఆ వ్యక్తి మాటలను తొలగిపోనీయకము. నీ హృదయం కలవరపడటానికి గల రీజన్ ఏంటంటే ఆ హృదయంలో ఏది భద్రంగా ఉండాలో అది భద్రంగా లేదు. అసలు ఇక్కడ ఎందుకు కలవరం వచ్చింది, ఎందుకు బాధ వచ్చింది అని అంటే, దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన 10 నిమిషాలకి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి నన్ను భయంకరంగా తిట్టాడు, నా కుటుంబాన్ని భయంకరంగా తిట్టాడు. ఇలా భయంకరమైనటువంటి వేదన కలిగించేటటువంటి మాటలన్నీ నా చెవిలో వేస్తూ ఉన్నప్పుడు ఆ చెవిలో వేస్తున్న మాటలన్నింటినీ కూడా నా హృదయంలోనికి తీసుకున్నాను కనుక దేవుని మాటలు బయటికి వెళ్ళిపోయాయి. ఈ మాటలు నాకు దేవుడికి వచ్చాయి. క్రైస్తవులో వాడు అదే మాటలు నేను ఎప్పుడైతే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతానో ఈ దేవుని మాటలు నాలో సంతోషాన్ని ఇస్తాను, నాలో ఆనందాన్ని ఇస్తాను. ఎప్పుడు నేను మీకు విషయం చెప్తూ ఉంటాను, నీ మనసుకు నీ హృదయానికి ఆనందాన్ని కలిగించేటటువంటి వ్యక్తుల మాటలనే ఈ చెవితో వినండి, హృదయంలోనికి పోల్చుకోండి. అంటే నీ హృదయాన్ని బాధ పెట్టేటటువంటి మాటల్ని అక్కడే వదిలిపెట్టేసాయి. నీ హృదయాన్ని సంతోషపరిచే మాటల్ని మాట్లాడాలి నీ జీవితంలోనికి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు కదా, చదువు. ఏం దొరికిన వారికి? డబ్బు దొరికిన వారికా? ఉద్యోగం దొరికిన వారికా? దొరికిన వారికి అంటే భార్య దొరికిన వారికి అనుకునేరు మళ్ళా. బైబుల్లోనేమో భార్య దొరికిన వారికి మేలు కలుగును అని ఎక్కడ రాస్తే, పెళ్లి కాకముందు ఈ సత్యాన్ని తెలుసుకొని నాకు ఎప్పుడు భార్య దొరుకుతుందా అని ఎదురు చూసాడట. చివరికి వారికి భార్య దొరికింది. సంఘంలో అందరి సమక్షంలో పెళ్లి చేసేసారు. పెళ్లి చేసినటువంటి 4వ దినానికి వచ్చి అయ్యగారితో అన్నాడంటే, ఏం వాక్యం చెప్పారు అయ్యగారు? మీ వాక్యం విని భార్య దొరికితే మేలు అనుకొని భర్జన చేసుకుంటే అది నా పక్కలో తేలులాగా తయారైంది అన్నాడట. క్రైస్తవులో ఆ వాక్యం అబద్ధం అవుతుందా చెప్పండి? అక్కడ భార్య దొరికే వారికి మేలు దొరుకును అని అన్నప్పుడు మరి భార్య మేలా కాదా? నా భార్య అయితే నాకు తెలియదండి, ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే నన్ను రక్షించుకుంది కనుక. క్రైస్తవులో ఘోరమైనటువంటి పాపిష్టులైనటువంటి నా బ్రతుకును రక్షించు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి భార్య గురించి అక్కడ రాశాడో రాయలేదు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు గురించి రాసుకున్నటువంటి మాట, ఎందుకంటే అక్కడ ఉన్న మాటలన్నీ కూడా ప్రవచనాలు. యేసుక్రీస్తుకు భార్య దొరుకుట యేసుక్రీస్తుకు మేలు. అంటే అందుకే యేసుక్రీస్తుకు ఈ రోజు వరకు కూడా భార్య దొరకలేదేమో, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అవునా? నువ్వు భార్యగా సిద్ధపడ్డావు కదా? యేసుక్రీస్తుకు భార్య అవుతారా? అవరా మీరు? అవుతారా? ఆయన మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడా? మీరు ప్రతి చిన్నదానికి కలవరపడుతూ బాధపడుతూ ఉంటే ఆయన నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? వీళ్ళని పెళ్లి చేసుకుంటే వీళ్ళ కలవరం వీళ్ళ బాధంతా కూడా లాక్కుస్తారని చెప్పేసి ఆయన చేసుకోడు. ఎందుకు తన ప్రియ శిష్యులు చెప్తున్నాడు, మీ హృదయం కలవరపడని రేపు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి బిడ్డ, మీరు నా భార్య అవుతారు కాబట్టి మీ హృదయంలో కలవరపడనియకుండా మీరు బ్రతికితే నేను మిమ్మల్ని భార్యగా చేసుకుంటాను అని అర్థం. చదువునా? అది
దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మన అమ్మగారి సాక్ష్యం చాలా గొప్పది. ఇక్కడ అందరి సాక్ష్యాలు ఉన్నాయి. నాకు తెలిసిన సాక్ష్యం అమ్మగారిది ఉంది. మీరు ఓపెన్ సర్జరీ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని ఏదేదో అన్నారంట. నేనేమీ చేసుకోను క్రైస్తవ. నా హృదయములో దేవుడు వాక్యమును భద్రపరచుకోమన్నాడు, నేను భద్రపరచుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కలవరపడనివ్వద్దు అన్నాడు, నేను కలవరపడని సమస్తము నా దేవుడికి అప్పగిస్తానన్నాడు. ఈ రోజు వరకు అట్టాకట్ట ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అందరం ఉన్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు నొస్తుందంటే కడుపు నొప్పికే మందు ఇస్తాడు, తలనొస్తుందంటే తలనొప్పికే ఇస్తాడు. కానీ ఈ వాక్యం అనేటటువంటి ఔషధాన్ని నువ్వు తీసుకుంటే చెప్పండి, సర్వ శరీరం అంటే చెప్పండి, సర్వ శరీరం అంటే సర్వ శరీరం అంటే చెప్పండమ్మా. शरीर మొత్తం बाल के पास है, आपका जो बाल है ना, यहां से लेके पांव के अंगूठी तक నీ కాడి గోటి ఉంది, గోరు చూడమ్మా, అక్కడ దాకా నీకు ఆరోగ్యమే ఆరోగ్యం. నాకు మోకాళ్ళ నొప్పులు, నీ మోకాళ్ళ నొప్పులు సలవుండా. ఈరోజు ఎవరికి చూడు మోకాళ్ళ నొప్పులు అంట. మోకాళ్ళ నొప్పులు అందుకున్నారా అంటే ఈ వాక్యంలో లేదు. ఈ వాక్యము నీ మోకాళ్ళలో ఉన్న ఎముకల లోపలికి చొచ్చుకొని పోవాలి. నువ్వు ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేస్తే కదా నీ మొహానికి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి. అవునా? వయసుని కూడా మోకాళ్ళ నొప్పులట. మా మెట్లెక్కి దిగిరా అంటే 4 మెట్లు ఎక్కుతాడు, 4 మెట్లు కూర్చుంటాడు. ఎందుకు కూర్చున్నావు అని అంటే ప్రతివాని మోకాలు ఆయన నామంలో ఏడో ఉంది కదా. ఎంతమంది అమ్మ మోకరించి ప్రార్థన చేస్తారు? మన సంఘంలో అందరూ మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అందుని బట్టి దేవుడిని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి ఎక్కువ దగ్గరికి మోకరించి ప్రార్థన చేయకుండా ఉండేది అవుతారు. కొంపలకు లేదు అయితే ఇప్పుడు మనం ధ్యానించబోయేటటువంటి వాక్యంలో ఇక్కడ ఎట్లుంటావో నీ ఇంట్లో అట్లనే ఉండాలి, నీ ఉద్యోగ స్థలంలో కూడా అట్లనే ఉండాలి, అంతటా అట్లాగే ఉండాలని కాలేజ్ చెప్తారు. అప్పుడు ఆ వాక్యం మనం ప్రవేశిస్తాం చేస్తూ ఆ మూల వాక్యానికి మనం ఈ యొక్క వాక్యములు నీవు నీ సొత్తు కాదు అని నువ్వు గ్రహించిన దినమున మాత్రమే నీవు తూచా తప్పకుండా వాక్యమును నీ శరీరముతో చేయగలవు, లేకపోతే నువ్వు చేయలేవు. నేను దేవుని మహిమ నిమిత్తం చెప్తూ ఉన్నాను, గర్వంగా చెప్తున్నాను. దేవుని మహిమ నిమిత్తం ఈ రోజు కూడా ఏ సమయములో నన్ను పిలిచిన వాక్య పరిచయం కొరకు నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, వెళుతూ ఉన్నాను, పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని హల్లెలూయా. ఎందుకంటే నాకు బైబిల్ ఇచ్చింది చదువుకోవడానికి కాదు, దేవుడు నాకు బైబిల్ ఇచ్చింది చదివింది నెరవేర్చడానికి. తిమోతి గారికి పౌలు పత్రికలు రాస్తూ నా ప్రియ కుమారుడా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు. ఏంది డాడీ చెప్పు అన్నాడు. ఏం లేదు బిడ్డ, నేను ఎంతకాలం ఉంటాను కొడుక, దేవుడు నాకు అప్పగించినటువంటి పరిచర్య నమ్మకంగా నెరవేర్చాను. ఇక ఏదో ఇవాళ రేపో దేవుడు నన్ను పిలుస్తాడు బిడ్డ, కాబట్టి నేను ఇవాళ రేపు వెళ్ళిపోవాలి కనుక నా బాధ్యతను నువ్వు కొనసాగిస్తావు అనుకుంటున్నాను. నా బాధ్యతను నువ్వు కొనసాగిస్తావు అనుకుని నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను నీలో గమనించింది ఏంటంటే నువ్వు స్వార్థ బాగానే చెప్తున్నావు బిడ్డ, బ్రహ్మాండంగా వాక్యం చెప్తున్నావు. నేను ఎలా చెప్తున్నాను అలాగే ఖచ్చితంగా ఖండిస్తున్నావు, బుద్ధి చెప్తున్నావు, చాలా బాగా చెప్తున్నావు. కానీ ఒక్క విషయం నీకు చెప్తాను బిడ్డ, సమయవంతులు అసమయవంతులు సువార్తను ప్రకటించడం నేర్చుకోలేదా అన్నాడు. హల్లెలూయా. చదువుతారు 2వ అధ్యాయం అనుకుంటాను, 4వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక. somebody read and help. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం.
మొదటి పత్రిక 4:11 చదువు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. గాని మాటలతోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇలా చెప్తూ అంటే చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. అలా అక్కడ మొదటి పత్రికలో చెప్తూ ఇప్పుడు రెండో పత్రికలో ఏమన్నాడు చూపెట్టే 4:1 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతకు తోడు ఆయన రాజ్యము తోడు ఒట్టు పెట్టించుకొని చెప్తున్నాడు. మరి ప్రమాణము చేయించుకొని చెప్తున్నాడు. మరి వాక్యమును ప్రకటించుము. వాక్యమును ఎవరికి ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము అంటే దాని ఆపోజిట్ వర్డ్ ఏంటి? వాక్యమును వినుడి. దేవుడు నన్ను వాక్యమును ప్రకటించు అన్నాడంటే తలుపులకు కిటికీలకు ప్రకటించుకోవాలా? అత్తపూర్లో ఉన్నటువంటి ఈ సంఘానికి వచ్చి 3వ ఆదివారం దినప్పుడు అయ్యగారు నన్ను పిలిస్తే ఇక్కడ ఒక్కడు ఉంటాడమ్మా. సువార్త ఎవరు చెప్పుకోవాలి? చెప్పండి. మీరు ఒక్కరు కూడా రాలనుకో, ఎవరు చెప్పుకోవాలా? మంగళవారం బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీ ప్రకటించు అని చెప్పాడు దేవుడు. ఈ సంఘానికి ప్రకటించు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. స్త్రీల కూడి కంటే రావాలి, ఉపవాస కూడి కంటే రావాలి. ఏ సమయంలో అన్నా సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించుడు అంటే సమయమందును అసమయమందును సువార్తను వినండి. బికాస్ యు ఆర్ నాట్ బిలాంగ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు నీ కొరకు దేవుడు నీకు బ్రతికియలే, నీ కుటుంబం కొరకు దేవుడు నీకు బ్రతికియలే. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు చేసుకుని బ్రతకడానికి కాదు. రండయ్యా అంటే నాకు పనుంది అయ్యగారు, నాకు పనుంది అమ్మగారు. అమ్మ రెండో పత్రిక 4 చదువు బిడ్డ. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అయ్యయ్యో, అసలు ఇలా ఖండించడమే సహించడం. మీరు రాబడు ఆందోళన పిలుస్తున్నారు. అది రాబేట నేను సాగు ఈయనకు ఖండిస్తే రాయ అంటే నేను బరిగబట్టుకో కొట్టుమంటావా? గమ్మట్టు వస్తుంది. ఈయనకు బుద్ధి చెప్తే ఇష్టం ఉండదు, ఖండిస్తే ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా అమ్మ? వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది, వీడు అడిగితే తెలుస్తుంది. ఇష్టపడదా? వీడు ఇష్టపడతాం తలుపుతో మళ్ళీ ఇంటికి పోయినా కాయగా గట్టనే నడలు పిలిచేది. ఈయనకు అసలు ఎంత చెప్పినా బుద్ధిరా. ఖండించి చెప్పు, హెచ్చరించి చెప్పు. అరే నువ్వు ఇలా మార్చబడకపోతే రేపు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుందిరా అని చెప్పినా కూడా వీడు బాగుపడు అని దేవుడే నాకు చెప్పి నీకు చెప్పని చెప్తున్నాడట. దాని అర్థం అది. జనులు దురదర్శములు గల వారే ఇలాంటి బోధను సహించరు. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సహించరు అని తెలిసే వెళ్ళి చెప్పంటాడు, ఇష్టపడరు అని తెలిసే వెళ్ళి చెప్పంటాడు. ఇది మీరు చదువుకోండి, ప్రవక్తల లేఖనాల్లో చదువుకోండి, ఇర్మియా ప్రవక్త చదువుకోండి, హెచ్కే ప్రవక్త చదువు, ఇవన్నీ చదువుకోండి. వాళ్ళు సహించారు, అయినా నేను పంపిస్తున్నా అంటాడు. కాబట్టి మీరు వింటారని, మీరు బాగుపడతారని దేవుడికి నన్ను పంపించి మీరు చెప్పారని నేను అనుకుంటే అది నా బుద్ధి తక్కువ. హల్లెలూయా. కానీ అందరిలో ఒక్కరైనా ఏ సువార్తకు లోబడి మీరు మీ సొత్తు కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నువ్వు చాలా విలువైన దానవి, విలువైన వాడవు అని గ్రహించి నీ హృదయమును ఎప్పుడూ కలవరపడనీయకుండా హృదయంలో ఆయన వాక్కులను మాటలను భద్రపరచుకొని ఆయన ఏ ఆజ్ఞను నెరవేర్చమంటే ఎంత కష్టమైనా సరే దాన్ని నెరవేర్చడానికి ఈ రోజు నుంచి ఒక్కరైనా ప్రయాసపడ్డా దేవుడు ఈ రోజున పంపించిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే గడపండి. ఎన్ని ప్రసంగాలు నేను చేసినా, ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా కూడా వీఆర్ లివింగ్ ఫర్ ది ర్యాప్చర్. దట్స్ ఆల్. నువ్వు నేను ఈ లోకములో క్రైస్తవులుగా బతుకుతున్నది
ఎత్తబడటానికి మాత్రమే. ఎత్తబడటానికి మాత్రమే. ఆయన రాకడ ఆలస్యమై మనం మరణిస్తే మన సమాధి తెరవబడటానికి మాత్రమే. ఎంతమంది ఆయన రాకడ ఆలస్యమైతే మనం చచ్చిపోతే సమాధి చేస్తారో తెలియదు, కానీ ఎన్ని ఇటుకలేసి ఎన్ని బండలేసి బ్రహ్మాండంగా 3 మెట్లు కడతారో 4 మెట్లు కడతారో మన సమాధి, కానీ ఒక రోజున ఆ సమాధి తెరవబడాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ వచ్చింది, బిడ్డ 6:20 వచ్చేసి అది కంప్లీట్ చేసి ఆ తర్వాత 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని ఏం చేయండి? మహిమపరచండి అమ్మా. అంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఎలా మహిమపరచాలి? స్తుతి పాటలు పాడా? మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పాను, పరలోకమంది ఏం జరుగుతుంది? పరలోకమంది ఏం జరుగుతుంది? మహిమపరుస్తున్నారా లేదా దేవుణ్ణి? దూతలందరూ కలిసి ఎలా స్తుతిస్తున్నారో చెప్తారా? మనం కూడా అదే స్తుతిస్తున్నాం కదా, మనం కూడా అలాగే పాట పాడుతున్నాం కదా. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ బాధ లేకుండా స్తుతిస్తున్నారు, అక్కడ దిగులు లేకుండా స్తుతిస్తున్నారు, అక్కడ కలవరం లేకుండా స్తుతిస్తున్నారు, అక్కడ అనారోగ్యము లేకుండా స్తుతిస్తున్నారు, అక్కడ ఆర్థిక ఇబ్బందుల గురించి చింత లేకుండా స్తుతిస్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, దేవుడు మమ్మల్ని మా కొరకు కాదు, దేవుని కొరకే మమ్మల్ని దూతలుగా ఆయన దగ్గర ఉంచుకున్నారని ఆయన తెలుసు కనుక. సో పరలోకమందు జరుగుతున్నటువంటి ఆ చిత్తమే భూమి మీద నెరవేర్పులోనికి వచ్చును గాక అని నేర్పించాడు. అంతేగాని స్తుతి పాటలు ఆరాధన పాటలు వాడేసేయండి అని కాదు. ఇప్పుడు ఒక్క పాట గుర్తొస్తుంది నాకు, ఒక మహిమ పాట పాడదామంటే ఒక నాకు గుర్తొస్తే పాడండి కదండి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే. కాలొత్తుకుంటూ మహిమ నీకే ప్రభు. అక్కడ ఎవడన్నా కాలొత్తుకుంటూ గడుగులు వస్తుంది, అదిలో వస్తుంది, ఇదిలో వస్తుంది అని ఆరాధిస్తున్నారా? మీ దేవుని దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. హృదయములో కలవరము లేకుండా, శరీరములో అనారోగ్యము లేకుండా, భయము లేకుండా, దిగులు లేకుండా. 7వ అధ్యాయంలోకి వచ్చేసేయండి బిడ్డ. 7వ అధ్యాయం 23వ వచనం బిడ్డ. 23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక దేవుణ్ణి మహిమపరచండి. ఎలా దేవుణ్ణి మహిమపరచండి అంటే, మనుష్యులకు దాసులు కాకుడి. ఆమేన్. మనుషులకు దాసులు కాకుడి అంటే మనుషునికి నేను ఎప్పుడు దాసుడు అవుతాను? ఆదాము దాసుడు అయ్యాడా లేదా? మనిషికి దాసుడు అయ్యాడా లేదా? చెప్పాలి, కోరుతారు కదా, సమయం లేదు అమ్మా. ఏ మనిషికి దాసుడు అయ్యాడు అన్నారుగా? ఏ మనిషికి దాసుడు అయ్యాడు? ఆదాము. ఎత్తుగా బిడ్డ ఎలా దాసుడు అయ్యాడు అమ్మాయికి? ఏ పాపం చేశాడు? ఎలా చేశాడు పాపం? దేవుడు చెప్పాడు. అని దేవుడు అంటే, దేవుడు ఏమన్నాడు? దేవుడు ఆదాముతో ఏమన్నాడు చెప్పాలి? నీవు నీ భార్య మాట విని అన్నాడు. నా మాట విన్నావు, నీ భార్య మాట కూడా విన్నావు. నా మాట నిన్ను సజీవునిగా ఉంచుగా, దీర్ఘాయువు కలిగిన వారిగా, సంతోష సమాధాన నెమ్మదితో బ్రతికించే మాట నా మాట. నీ భార్య మాట సాధారణ. వయసులో దేవుని మాట విన్న తర్వాత ఆ మాటకు వ్యతిరేకంగా ఎవ్వడు మాట్లాడినా నువ్వు విన్నా
ఆ వ్యక్తికి నువ్వు దాసులే. హల్లెలూయా. చదివింది ఆ మాట ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 20వ వచనం అనుకుంటాను. త్వరగా చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని. చాలు కదా. అక్కడ ఆదాముకు ఆ రోజున అవ్వ తప్ప ఇంకొకరు లేరు కనుక నీ భార్య మాట విని అన్నారు. వాళ్ళిద్దరే ఉంటుంది ఆ రోజున. ఆదాము వాళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి ఆదాము ఎవరి మాట వింటాడు? కాబట్టి నీ భార్య మాట, భార్య ఒక్కతే ఉంది కనుక భార్య మాట అన్నాడు. అది తీసుకొని ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారు? భార్య మాటలు లేదు పోయి, భార్యల మాటలు విన్నారంటే సర్వనాశనం అయిపోతారు పోయి. బయట ఉంటుంది పోయి భార్యల మాటలు చెప్తాలి. ఈ దరిద్రమైన వాక్య పరిచర్యలు, దరిద్రమైన మాటలు ఇక్కడే వచ్చాయి. ఆడ భార్య తప్ప ఎవరు లేరు కాబట్టి భార్య మాట విని అని అన్నాడు. ఈరోజు నీ చుట్టూలో అందరూ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకండి చెప్పేటోళ్ళు. అవునా కదా? ఇప్పుడు నేను వాక్యం చెప్పిపోతా, డిస్కషన్ మీకు పెట్టిర్రు అనుకోండి, ఇంటికి పోయే మీరు డిస్కషన్ పెట్టిర్రు అనుకోండి, ఆయన చెప్పింది కానీ కలవరపడుతుంది, భయపడుతుంది, దిగులు పడుతుంది. అసలు ఎట్లుంటారే కలవరపడదు సుతారం కాకపోతే. ఉల్లట్టుండి కప్పు ఊడిపోయింది, ఉల్లట్టుండి కప్పు ఊడిపోతే కలవరపడకుండా ఎట్లుంటారే, భయపడకుండా దిగులు పడకుండా ఎట్లుంటారే అని చెప్తాడు. కానీ అసలు ఆ కప్పు ఊడిపోయింది ఎందుకో తెలుసా? నిన్ను బ్రహ్మాండమైన బంగ్లాలోనికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. ఈ సత్యం నీకు ఆలోచన రాదు. యేసన్న సాక్ష్యాన్ని వినండి. ఓ సముద్రం పక్కన ఒక చిన్న పూరి గుడిసె వేసుకొని వాక్యం చెప్పుకుంటున్నాడట. ఒక్కొక్కరు ఇద్దరు చిన్న గుడిసె వేసుకొని చెప్పుకుంటున్నాడట. ఒకరోజు గాలి రానే వచ్చింది, సముద్రం పొంగింది, ఉన్నది కాస్త కొట్టుకొని పోయిందంట. దేవానికి స్తోత్రం అన్నాడట. హల్లెలూయా. అది ఆ రోజు అక్కడే అలాగే ఉంటుంటే ఆనే ఉంటుండే నేను, అది కొట్టుకోపోకపోయింటే. అది కొట్టుకుపోయినందుకు దేవానికి స్తోత్రం అన్నందుకు అక్కడ నుంచి ఇంకో చక్కటి స్థలానికి నడిపించాడు. అది కొట్టుకుపోయేటట్టు చేసి అక్కడ నుంచి ఇంకో స్థలానికి నడిపించేటట్టు. నువ్వు ఇది కప్పు కూడా కానీ ఉన్న కప్పు కూడా వాయినా తెలుస్తున్నావు. ఈ కప్పు వాయ్, ఆ కప్పులో ఉన్నట్టు ఈ వాయ్. ఈ డిస్కషన్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఆ డిస్కషన్లో ఏంటంటే ఆ మనుషుల మాటలకు, ఆ మనుషులకు నువ్వు దాసుడైపోయావు, దాసుడమైపోతావు. జాగ్రత్త. అదే అందుకే నిన్ను ధైర్యపరిచే మాటలే ఎప్పుడు కూడా వినాలి. అధైర్యపరిచే మాటలు ఎప్పుడు కూడా దేవుని మాటలు కావు. దేవుని మాటలు ధైర్యపరిచేవాడు. ఈరోజు ఒక నిశ్చయత తీసుకోండి. నువ్వు దేవుని బిడ్డ ఎప్పుడవుతావు అంటే నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే దేవుని బిడ్డ అవుతావు. మోషే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దాదాపు 6 లక్షల కుటుంబాలు ఇప్పుడు ఎవరు నడిపించారు చెప్పాలి? ఎవరు నడిపించారు? మోషే చనిపోయాడు. ఎవరు నడిపించారు? యెహోషువ నడిపించారు. యెహోషువ నడిపించడానికి యెహోషువకు కావాల్సిన అర్హతలేంటి చెప్పండి? యెహోషువకు కావాల్సిన అర్హతలు ఏమై ఉండాలని దేవుడు చెప్పాడు. 6 లక్షల కుటుంబాలను నువ్వు నడిపించాలంటే నీకు కావలసిన అర్హత నిర్భరముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి, దిగులు పడకుండా ఉండాలి, ఆందోళన చెందకుండా ఉండాలి, కలవరపడకుండా ఉండాలి, చింతించకుండా ఉండాలి. ఈ అర్హత నీకు ఉండాలి అని యెహోషువకు మాత్రమే చెప్పాడా? నీకు కూడా చెప్పాడా? చెప్పండి. అది నాకు చెప్పలేదు అని అనుకుంటే నున్న వాగ్దానం ఏది కూడా నీది కాదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10 వచనాలు చదువుకోండి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ధైర్యపరిచే మాటలే కానీ అధైర్యపరిచే మాటలు లేవు. కాబట్టి నిన్ను అధైర్యపరిచేటటువంటి ప్రతి వ్యక్తికి నువ్వు ఎప్పుడు దాసుడవుతావంటే వారి మాటలు నువ్వు. కాబట్టి ఎప్పుడు ఎవరి మాటలు వినండి? నా మాట. నేను ధైర్యంగా చెప్తున్నాను.
నా మాట వినండి, నా మాట వినండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ధైర్యపరుస్తాను. ఎలా ధైర్యపరుస్తాను? హెచ్చరించి, నువ్వు ఈరోజు మారకపోతే రేపటి దినమున నీకు ఆదాముకు పట్టిన గతి పడుతుంది, జాగ్రత్త అని చెప్తాను. ఇలాగే చెప్తాను. అప్పుడు నువ్వు, అయ్యో ఆదాముకు పట్టిన గతి నాకు పడుతుందని చెప్పింది అమ్మ. అయిగా ఆదాముకు పట్టిన గతి నాకు పడుతుందని షాపులో అర్థం పెట్టిపోయిండు. నేను ఏం చెప్పాను నేను? ఆదాము దేవుని మాటతో పాటు దయ్యము మాట కలిగినటువంటి వ్యక్తి మాట కూడా విన్నాడు గనక దేవుడు ఆశీర్వాదకు ఆదాము దూరం అయిపోయాడు. కాబట్టి నువ్వు దేవుని మాటలు కలిగిన బిడ్డల మాటలు మాత్రమే వినాలి తప్ప దయ్యపు మాటలు కలిగినటువంటి బిడ్డల మాటలు నువ్వు వింటే నీకు అదే గట్టి పడుతుంది అని నేను చెప్పాను. నేను తప్పు చెప్పానమ్మా? చెప్పండి, నేను తప్పు చెప్పానా? అయ్యా నేను తప్పు చెప్పానా? దీన్ని నేను తప్పు చెప్పలేదు అని నువ్వు గనక ధైర్యంగా దాన్ని పట్టుకొని మనుషుల మాటలకు ఈ చెవిని ఎప్పుడైతే ఇవ్వవో దావీదు వలె దేవుని ఇష్టానుసారమవుతావు నిర్వహిస్తుంది. యోసేపు వలె ప్రధానమంత్రి అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను సైతము పోషించాడు. అలాంటి గొప్ప స్థానానికి దేవుడు తీసుకుంటాడు. విలువ పెట్టి నువ్వు కొనుక్కు, నువ్వు కొనబడ్డావు. నేను తీసుకుంటాను. ఈ రోజు నుంచి నువ్వు బ్రతికి నీ భర్త గురించి, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచన చేస్తే దేవుని కొరకు ఎలా తయారు చేయాలా అని మాత్రమే ఆలోచన చేయాలి. దేవుని కొరకు ఎలా తయారు చేయాలి అని ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి నీ కొరకు, నీ కుటుంబం కొరకు. అప్పుడు నీ ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తాడు. నేను ఎలా చదివించాలి, ఏ హాస్టల్లో వేయాలి, ఏ కాలేజీలో వేయాలి, ఎక్కడ వేయాలి, ఇలా దరిద్రమైన ఆలోచనలు కలిగి మనం ఉన్నామనుకోండి, కాలేజీలో వేస్తావు, చదివిస్తావు, అన్నీ చేస్తావు, చివరికి వాడు దేనికి పనికి రాకుండా తయారైపోతాడు. ఎందుకు? అస్సలైతే దేవుల్లో వాడిని పెంచలేదు. మనం పెంచకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఆ పిల్లల బాధ్యతను దేవుడు తీసుకొని దేవుడిలో పెంచుకుంటాడు. హల్లెలూయా. ఈ నమ్మకం, విశ్వాసము నీకు నాకు మనందరికీ కలగాలి. ఈ రోజు నుంచి ఏం తీర్మానం తీసుకుంటున్నారు మీరందరూ కూడా చెప్పండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టుకున్నబడిన వారు. అమ్మ ఈ ఫోన్ నెంబర్ పెట్టుకోండి. ఈ ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టాను, తెలియదు. అమ్మ ఎవరిది ఫోన్? ఎవరిది? నాదేనా? షూర్ నాదేనా? నాదేనా? మీరు వాడుకుంటారా? వాడుకున్నారా? ఇది ఎందుకు నాది? అమ్మ నేను ఇంగ్లీష్ రావాలి కోరుకున్నట్టు చెప్తూ నువ్వు కొనుక్కోవడానికి అంటారు. ఇంగ్లీషవా? ఇది నా దగ్గర ఉంది కనుక ఇది నాది. ఇది నేను కొనుక్కోలేదు తర్వాత ఆమె ఇప్పుడు చెప్పడం ఎందుకులే కానీ ఇది నా కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఆమె ఇది నాది, వాడుకోండి అమ్మా. అరే నేను ఇస్తున్నాను, వాడుకోండి. గుడ్, నాది నేను ఇచ్చేసాను, ఇప్పుడు అది అక్కడికి వాడు. ఆమె నువ్వు రాదు, నేనే దొరికిదాను కదా. అరే రాది ఆయన సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ హెచ్చరించినా తగ్గించినా పుణ్యం తగ్గాలి అది చూపిస్తున్నాడు. ఇక్కడ ఈయనవరమ్మా, అమ్మ ఈయనవరు నా కొడుకు అన్నాడు. చూసిన ఇంత వాక్యం విని కూడా, ఇంత వాక్యం విని ఈయన ఎవరు అంటే నా కొడుకు అనబట్టే. నువ్వు ఎవరు బిడ్డ? నువ్వు చెప్పుకోను. ఇంత వాక్యం విన్నాక నువ్వు ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ. కూర్చో అటు తిరుగుట. ఇప్పుడు ఎవరు? దేవుని బిడ్డ అంటే దేవుని సొత్తు.
ఇప్పుడు ఈయన ఎవరన్నా దేనికైనా వాడుకుంటారా? నా ఫోన్ వాడుకుంటారంటే అన్నారా లేదా? మరి ఇప్పుడు ఈయనంతటా ఈయన చెప్పాడు, నేను దేవుని సొత్తును, నేను దేవునికి చెందిన వాడిని. మరి మీరెట్లా వాడుకుంటున్నారమ్మా? నీ కొడుకుని ఎట్లా వాడుకుంటారు? ఆయన ఏమో సండే చర్చకు వస్తున్నాడు అంటే నువ్వేమంటావు? మొత్తం చర్చకి ఆడిపోతే 4 పైసలు వస్తే తీసుకురాపో, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో సరుకులు లేవు, అవి లేవు, ఇవి లేవు. అది అమ్మ నువ్వు మోకరించి ప్రార్థన చేయమ్మా, నేను చర్చికి పోయి చూస్తాను అని చెప్పేసి చెప్తాను. ఆమెను మోకరించి ప్రార్థన చేసి నేను రాదు. అంటే వీళ్ళ గురించి చెప్పట్లేదు, ఇది జనరల్గా జరిగేది చెప్తున్నాను. అంటే ఇతడు దేవుని సొత్తుగా దేవునిలో ఎదగాలి అనుకుంటున్నప్పుడు ఇతన్ని ఎవరు ఆపినా ఆ వ్యక్తులను దేవుడు క్షమిస్తాడు. అలా ఖచ్చితంగా చెప్తుంది. ఇతడు దేవుని సొత్తుగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునిలో ప్రయాసపడుతున్నప్పుడు ఎవ్వరూ అడ్డు రావద్దు. ఎవరు అడ్డు రావద్దు. నా ఫోన్ కూర్చోబెట్ట, నా ఫోన్ నానంతటా నేను ఇవ్వకుండా ఎవడు వాడుకున్నా అధికారుల నుంచి మండుతున్నాను. మీకు దేనికి మంటది కానీ మీ ఫోన్ ఎవడైనా ముట్టిరనుకోండి అధికారుల నుంచి మీకు వస్తుందా లేదా? ముసిముసి అవుతుంది చూడు, ఎవరు వస్తుంది. ఏదైనా ముట్టుర్రి కానీ మా ఫోన్ ముట్టొద్దు. ముడితే పాపం అమ్మ, ఫోన్ ఇట్లా ముట్టే పాపం. ఏది బిడ్డ ఎందుకు తీసుకుంటున్నావు ఫోన్? నేనే కొనిచ్చేసాం, అయిపోయింది రాదు, తీసుకుంటే కొనిచ్చేది రాలి. ఎందుకంటే ఆ ఫోన్లో ఎన్ని ఉంటాయి అమ్మో, ఫోన్లో చాలా పెట్టుకున్నాను నేను. అవన్నీ నీకు తెలుస్తాయనుకో, దీన్ని పెట్టుకోనీకి మీ అయ్య కొనిచ్చినాడు, మీ అమ్మ కొనిచ్చిందా? ఈ అయ్యమ్మ అంటేనే వస్తుందమ్మా, నా భాష లాంటిది. ఏం చేస్తాం? నన్ను నీ అయ్య అన్నాడు, నన్ను నీ అమ్మ అన్నాడు. నా భాష లాంటిది కలుగుతారు. నా తప్పు పడితే ఏం చేస్తారు? నేను ఎవరు రక్షించారా? అయ్య, నీ అమ్మ రక్షించిందా? నీ అయ్య రక్షించిందా? నీ భార్య రక్షించిందా? అది సువార్త చెప్పారు. అయ్య ఆయన చెప్తారు, ఆవిడ దగ్గర పోయి నన్ను నీ అయ్య రక్షించిందా, నీ అమ్మ రక్షించిందా అంటే అవును బైబిల్ చెప్తుంది ఎవరు నిన్ను రక్షించలేదు. ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాము. ఆయన కృపను బట్టి మనం అందరం కూడా రక్షించబడ్డాము. నీ అయ్య నిన్ను అన్నాడు, నీ అయ్యని చదివించాడు, నీ అయ్యని తిండి నేర్పించాడు, నీ అయ్యనికి అన్ని నేర్పించాడు. కానీ మారు మనసు కలిగిన పరిశుద్ధ జీవితము ఎలా కలిగి ఉండాలో మాత్రం నేర్పించలేదు. హల్లెలూయా. అది నేర్పించబడింది, నీకు ఒక చోట నేర్పించబడింది, ఒక సంఘంలో నేర్పించబడింది, ఒక సేవకుని ద్వారా నేర్పించబడింది, ఒక పరిచారకుని ద్వారా నేర్పించబడింది. అయ్యగారి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎలా అంటే అసలు కూర్చొనిచ్చేవాడు కాదు, నిలబడనిచ్చేవాడు కాదట అయ్యగారికి ఇచ్చినటువంటి సేవకుడు. అది ఏ కాలనీ అయ్యారు? విజయనగర్ కాలనీలో మీరు ఉన్నప్పుడు ఆ ఉద్యోగానికి పోయి రాయి వచ్చేలోపే ఆడ అయ్యగారు రెడీగా ఉంటాడు. ఎప్పుడు వస్తాడు ఆ సామిరావు గారు? ఆడ వచ్చి ఇంకా చెప్పులు కూడా ఇవ్వడు, రెడీ చర్చి రావాలి మీరు. అయ్యగారు ఇప్పుడు అవన్నీ జాగ్రత్త రాజో అబ్బ నికల్లా మళ్ళీ వెళ్ళిపోయి పరిచయం చేయాలి. అంటే అక్కడ అయ్యా అమ్మ ఎవరూ చేయలేనటువంటిది దేవుడు ఒక సేవకుని ద్వారా చేయించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నప్పుడు నీ హృదయం బాధపడకూడదు. భాషను బట్టి నీ బాధ కలగకూడదు కదా. అది కరెక్టా కాదా? కరెక్టా కాదా అయ్యారు? కరెక్టా కాదా? ఇప్పుడు కరెక్ట్ అన్నాడు, మళ్ళీ తర్వాత ఏమంటాడు నాకే తెలియదు. సో ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహము ఎవరికి కూడా దాసుడుగా ఉండదు. నా భార్యకు ఉండకూడదు, నా అయ్యకు ఉండొద్దు, నా అమ్మకు ఉండొద్దు, ఎవ్వరికి ఉండొద్దు. నీ అయ్యకి ఎప్పుడు నీ అయ్య మాట, నీ అమ్మ మాట, నీ భార్య మాట, ఎవరి మాటైనా నువ్వు ఎప్పుడు వినాలంటే అది పరిశుద్ధ గ్రంథములకు సంబంధించిన మాటలైతేనే వినాలి. హల్లెలూయా. లేకపోతే వినదు. దట్స్ ఆల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని మాటలు మీకు చూపించి నేను వాక్యం సరి చేస్తాను. 2వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా
మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అబ్బా, నాకు కూడా ఈ మాట చెప్పాలని ఉంది. నాకు కూడా మీ సంఘం, మన సంఘం గురించి చెప్పాలని ఉంది. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారముగా. నా ఎదుట ఉన్న ఉన్నారా మీరు విధేయులై? అమ్మ విన్నారా మీరు? అయ్యగారు మీరు ఉన్నారా విధేయులై? విధేయుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ వ్యక్తి ద్వారా చెప్పించాడో ఆ వ్యక్తి మాట మాత్రమే దేవుని మాటగా నువ్వు నెరవేరిస్తే విధేయత కలిగి ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు విధేయత కలిగినటువంటి ఆదాము విధేయుడయ్యాడా అవిధేయుడయ్యాడా? ఎంత ముందు చెప్తాడు. ఆదాము గురించి చెప్పడం మాత్రం అవిధేయుడయ్యాడు, నీ గురించి చెప్పడం మాత్రం మేము విధేయులమే అంటారు. అంటే అవిధేయుడు ఎలా అయ్యాడు? దేవుని మాటతో పాటు దయ్యం మాట కలిగినటువంటి వ్యక్తి మాటలు కూడా విన్నాడు కనుక అవిధేయుడు అయ్యాడు. మరి మీరు ఇంత అరిచి గీ పెట్టుకుంటున్నా, ఆయన పక్క నుండి ఇక్కడ నా సౌండ్ పెంచేసరికి ఆడ సౌండ్ తగ్గిస్తుంటారు, ఇక్కడ నేను సౌండ్ తగ్గిస్తాను. ఎవరి పనులకు ఎవరికి బాధ్యత అప్పగించిందో వాళ్ళు నమ్మకంగా నెరవేర్చాలా? అవునా కదా బిడ్డ? ఇక్కడ కోపం వచ్చేస్తుంది మా అమ్మకైతే. చూస్తలేదా? సుఖసిరియ సుష్మిత దేవుని స్తోత్రం. ఆయన దొరికినా మీకు ఆయన ఎన్ని మాటలు అంటున్నావు నువ్వు అనుకుంటుంది మనుషుల అనుకుంటున్నావు బేట. మీరు ఏమనుకోరు కనుకనే మీ మీద అని అంటారు. అనుకున్న వాళ్ళని అన్నాం అనుకో, ఇక మళ్ళీ అయ్యగారు చెప్పి మళ్ళీ రానియరు. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము చదువుట. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అబ్బా, ఇది నేను అంటారు, నాకు సామెత గుర్తొస్తలేదు కానీ వాత పెట్టినట్టే పెడుతున్నాడు, వాత పెట్టనట్టు అనిపించకుండా వాత పెడుతున్నాడు. విధేయులై ఉన్న ప్రకారం అంటూనే ఏమంటుండంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. హల్లెలూయా. మనుషులకు చూపించుకొని కాదు నీ రక్షణ, సేవకులకు చూపించుకొని కాదు నీ రక్షణ, సంఘానికి చూపించుకొని కాదు నీ రక్షణ. సంఘము వెలుపల కూడా, సేవకుల వెలుపల కూడా, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించు. ఇక్కడ అయ్యగారు నిలబడి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఆదివారం సంఘానికి వచ్చిన వారందరికీ చెల్లుతుంది. అందరికీ చెల్లుతుంది. వారందరూ కూడా ఆ మాటకు విధేయత కలిగి సంఘానికి ఆ దినమున ఆ సమయంలో రావాలి. వస్తారా? నువ్వు చెప్పుకోను కూడా వస్తామా రామా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు నువ్వు చెప్తావు అనుకో, వస్తామా చెప్తేనే అనుకో, నువ్వు మాకు ఏమైనా ఇచ్చేది పోయేది అనుకుంటున్నా? చెప్పండి. నువ్వు ఇంటికడికి ఆ సమయంలో వచ్చినా రాకపోతే, నువ్వు ఏ పనిలో ఉన్నా అక్కడ నీకు ఇచ్చినటువంటి రక్షణను మాత్రం కొనసాగించుకోవాలి. మనుషులకి రమ్మంటాడు, అయినా రమ్మంటాడు, కానీ అందరికీ వీలవని. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ స్టడీకి రమ్మంటే వస్తారా? అమ్మ వస్తారండి? అమ్మ వస్తారా? అమ్మ మీరు వస్తారా? పక్క ప్రతి మంగళవారం వస్తున్నారా? అమ్మ మీరే ఆన్లైన్ అయినా సరే, ఆన్లైన్ వింటున్నారా? ఫ్రైడే చర్చ్ ప్రేయర్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? చేయండి. వాళ్ళు ఇంకా పురుషులు పురుష్ పురుష్ పురుషులు మేము పురుషులం అండి. మా భార్య పోయేసరిగా ఏకశరీలో మేము పోయినట్టే. భార్య తిన్నది, తినకుండా వాడుకో. మా భార్య తిన్నది, నేను తిన్నట్టే. అమ్మ అక్కడ రాదుగా, ఏమేమి 2 ముక్కలు వేసుకున్నావు, నాకు 1 ముక్క వేసినావు. ఏ జాంతాన్ని
నేనట్లే దేవుడు అంటున్నాడు भाई आपको जानता ही नहीं आप कौन है किधर से आए अत्तापुर से आए भाई अत्तापुर से आए अत्तापुर से आए क्या अत्तापुर मैं एक ही एक आदमी को जानता हूं आप लोगों को नहीं जानते कभी जो है मैं आपको संडे के अलावा किसी भी दिन मैं आपको चर्च में नहीं देखा आराम चढ़ అయ్యో ఎక్స్క్యూజ్ అయిపోయినప్పుడు అంటే ఆయన ఎక్స్క్యూజ్ చేయకుండా నువ్వు అక్రమం చేయుదాను అక్రమం చేయువాడు నీవు నా మాటలకు విధేయత కలిగించు నీకు అస్సలు భయం అంటే లేదు నీకు వణుకు అంతకన్నా లేకుండా నీకు ఇచ్చినటువంటి రక్షణ నువ్వు కొనసాగించలేదు కనుక నేను ఈ వ్యక్తిని మాత్రమే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఈ వ్యక్తిని తీసుకొని ఈ వ్యక్తిని మాత్రమే తీసుకోగలుగుతారు ఈ వ్యక్తిని తీసుకొని అప్పుడు నువ్వు చెక్క భజన చేసుకుంటావో ఏ భజన చేసుకుంటావో ఇక్కడే చేసుకుంటావు సో ఈ రోజున వచ్చేవాళ్ళం వచ్చేదేమో దేవుడు చెప్తున్నాను పిలుపుల రాసపత్రిక 12వ స్థానమైన ధ్యానించుకున్నా దేవుడు చెప్పే ప్రకారంగా కానీ ఈరోజు మనం తెలుసుకున్న సత్యం నేను చాలా విలువైన వాళ్ళు ఎప్పుడు నన్ను బేకార్గా నన్ను చూసినా కూడా ఎంత బేకార్గా నన్ను చూసినా కూడా నేనేమనుకోవాలంటే అది నువ్వు ఎంత బేకార్గా నన్ను చూసినా కూడా దేవుడు దృష్టిలో నేను విలువైనటువంటి వాడు అంటే విలువైనటువంటి దేవుడు నన్ను కొనుక్కు నువ్వు నాకు అక్కర లేవు అని నువ్వు బయటికి గెంటేసుకున్నావు నన్ను అక్కర్లేదని నువ్వు బయటికి గెంటేసుకున్నావు యు ఆర్ ది ఫూల్ నువ్వు పిచ్చినప్పుడు కానీ నా విలువ నీకు తెలియదు కనుక నన్ను బయటికి గెంటేసుకున్నావు అని నేను గ్రహించాను అని నేను గ్రహించాను అయ్యో నన్ను బయట కూర్చుకొచ్చాడు అల్లో నన్ను బయటకు గెంటేసాడు అలా చేశాడు ఇలా చేశాడు అంటే నువ్వు రక్షించబడిన దానము కాదు యు హావ్ నాట్ రిసీవ్డ్ ది సాల్వేషన్ నీ ముఖం మీద అని ఉంచారా నో ప్రాబ్లం ఎట్ ఆల్ అసలు పట్టించుకోకు ఎవరి మీద ఉమ్మేస్తారు చెప్పండి అమ్మా ఎవరి మీద ఉమ్మేస్తారు పనికిరాల మీదే కదా ఉమ్మేసేది పనికొచ్చిన మీద వేస్తారు అన్నమాట ఇప్పుడు నా మీద ఉమ్మేయండి అని ఉమ్మించుకుంటాడన్నమాట వేసి ఉమ్మేయమన్నాడు కదా ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పుకుంటారు వేసులాగా మీరు ఉమ్మ వేయించుకుంటూ వెళ్తారు అవునా 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 పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగితారు పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగి ఒక్కసారి ఉంచాడు బతులాడతావా ఆయన ఉమ్మి వేయబడ్డాడు కాబట్టి నువ్వు ఉమ్మి వేయబడాలని కాదు అక్కడ అర్థము ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు కనుక నువ్వు కొరడాలతో కొట్టబడాలని కాదు ఆయన తృణీకరింపబడిన విధముగా నీవు తృణీకరించబడతావు ప్రైస్తులో అలా తృణీకరించబడిన దినమున నేను విలువైన దాన్ని కనుకనే దేవుడు ఈ విధాన్ని తృణీకరించాడు అనుకొని నువ్వు సంతోషంగా ఆనందంగా ఈ దేహముతో దేవుని మహిమపరుస్తూ వారి పెట్టినటువంటి బాధలకు మనము దాసులు కాకుండా కలవరపడకుండా ధైర్యముతో నిబ్బరముతో సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో దీర్ఘాయుగైనటువంటి తృప్తితో భయముతో దేవుని భయముతోను దేవుని వణుకుతో దేవుడు నాకు ఇచ్చినటువంటి కలవరము లేని రక్షణను ఆరోగ్యము కలిగినటువంటి రక్షణను సంతోష సమాధాన నెమ్మది కలిగిన రక్షణను సమాధిలో చేరేంత వరకు కొనసాగించుకుంటాను. ఈ తీర్మానముతో ఈ యొక్క ఆలయాన్ని మనమందరము కూడా విడిచి నా ఎదుటను సంఘము ఎదుటను సంఘపు వెలుపటను కూడా ఆ విధంగా కొనసాగించుకుందాం. పరిశుద్ధుడమైన దేవ మా తండ్రి, ఈ నీ మాటలను నాతో మీరు మాట్లాడిన ఇందుకు మీకు స్తోత్రాలు. అవును, మా హృదయం బాధతో ఉంది, వేదనతో ఉంది, అనారోగ్యంతో ఉంది. కారణం చెప్పాడు, నీది అనుకుంటున్నాము కనుక అని చెప్పాడు. కాబట్టి నాది అని నేను అనుకోవట్లేదు, ఇది నాది కాదు కనుక 2021 సంవత్సరాల క్రితమే నేను పుట్టక ముందే నేను పుడతానని తెలుసు.
నన్ను నీ సొత్తుగా నన్ను కొనుక్కున్నావు, విలువైనటువంటి నీ యవ్వన రక్తాన్ని ఇచ్చి తండ్రి. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వస్తువే అది నా సొత్తు అని, నా సొంతము అని దాన్ని వాడుకుంటున్నప్పుడు, నన్ను నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు నన్ను ఎలా వాడుకుంటే అలా నేను వాడబడాలి. అంతే తప్ప నన్ను ఇలా వాడుకో, అలా వాడుకో, నన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మేము నిన్ను అడగొద్దు తండ్రి. ఎందుకంటే మేము కొనుక్కున్న మా సొత్తు అన్నటువంటి, మా సొంతం అనుకున్నది ఏది కూడా మమ్మల్ని అడగదు కనుక, మా ఇష్ట ప్రకారంగా మేము వాటిని వాడుకుంటాము కనుక, అలాగే మీ ఇష్ట ప్రకారంగా మమ్మల్ని ఈ లోకంలో ఎలా ఎప్పుడు బ్రతుకుమంటే అలా మేము బ్రతకాలి. నీ చేత శోధింపబడుతున్నప్పుడు కూడా సంతోషంగా ఉండమన్నావు, శోధనను సహించమన్నావు, శోధనకు ఎదురు నిలబడండి అన్నావు. అప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నానని గ్రహించి నీవు సంతోషంగా ఆనందంగా ఉంటే నీ కొరకు జీవ కిరీటమును మా కొరకు ఇస్తానని సెలవిచ్చావు కదా. అలాగే ధైర్యం నిబద్ధతతో ముందుకు కొనసాగదు. సంఘములో మాత్రమే కాక మేము వెళ్ళిన ప్రతి చోట కూడా నీ భయము, నీ వణుకుతో మీరిచ్చిన ఈ రక్షణను, మీరిచ్చిన ఈ సంతోష, ఆనంద, సమాధానం, నెమ్మది, ఆరోగ్యమును కొనసాగించుకునే ఆధిక్యతను కలగచేయాలి. సంఘాన్ని భారమైనటువంటి హృదయంతో ఆకుతో నడిపిస్తున్నాయి గారి అమ్మగారు, వారి కుటుంబాలన్నింటినీ కూడా సహకరిస్తున్నటువంటి సంఘస్థులందరినీ కూడా దీవించి సంఘ కార్యక్రమాలన్నింటిలో నమ్మకముగా పాల్గొంటున్న ఆధిక్యత ప్రతి ఒక్కరికి దయచేయాలి. యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా పెట్టుకుంటున్నాము. స్వామి చూడండి, నా జరుగుతున్న ప్రార్థిస్తున్నాను. మనందరం మోకరిద్దాం. పురోపాలలో పాల్గొని సమయాన్ని తెలుసుకుంటాము. అందరూ కూడా మోకరించి ప్రార్థన పూర్వకంగా పాల్గొంటున్నాం. బలవేదనటువంటి